Yeah. అండ్ ఇప్పటి వరకు మనం ఉమెన్స్ గురించి మాట్లాడుకున్నాం. మెన్స్ లో ఎస్పెషలీ లైక్ లాంగ్ వర్కింగ్ అవర్స్ కూర్చో ఉంటారు ఐటీ, ఎస్పెషలీ ఐటీ సెక్టర్ లో Correct. కానీ ఇంకా అన్ని సెక్టర్స్ లో కూడా లాంగ్ వర్కింగ్ అవర్స్, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లైక్ స్లీపింగ్ కానీ ఇవన్నీ కూడా అసలు ఇవన్నీ గట్ హెల్త్ ని ఎంతవరకు డ్యామేజ్ చేస్తాయి? మెటబాలిక్లీ ఇద్దరిని ఒకేలాగా ఇంపాక్ట్ చేస్తాయి, ఆడవాళ్ళైనా బోత్ మగవాళ్ళైనా. ఆఫ్ జెండర్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్. సెడెంటరీ లైఫ్ స్టైల్ తెచ్చే ప్రాబ్లం ఏంటి అంటే డయాబెటీస్, కొలెస్ట్రాల్, బీపీ ఒకటి వస్తే అన్నీ వచ్చేస్తుంది, సెంట్రల్ ఒబెసిటీ ఇవి వస్తాయి. అడిషనల్గా మెన్కున్న అలవాటు, ఆడవాళ్ళలో తక్కువ ఉన్న అలవాటు ఆల్కహాల్ ఒకటి తోడవుతుంది. ఆల్కహాల్ అండ్ స్మోక్ స్మోకింగ్. అదొకటి ఎక్కువ ఉంటుంది. ఎలా అయితే ఫీమేల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయో మేల్లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే టెస్టోస్టిరాన్స్ 35 ఏజ్ తర్వాత ఎలా అయితే ఆడవాళ్ళకు ఓవరీస్ లో ఎస్ట్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తాయో 1% ఆఫ్ డిక్లైన్డ్ టెస్టోస్టిరాన్ ఆఫ్టర్ 35 న్యాచురల్ కనిపిస్తుంది. కానీ టెస్టోస్టిరాన్ని బూస్ట్ చేసేలాగా ఇప్పుడు చాలామంది అడుగుతారు ఏం చేయాలండి. ఒకటే సింపుల్ బేసిక్ థింగ్ ఏంటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్లో ఉండొద్దు. అంటే ప్రీ డయాబెటిక్, డయాబెటిక్, హై ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటీ లివర్, హై ఫాస్టింగ్ ఇన్సులిన్ బ్లడ్ రిపోర్ట్లో చూసుకుంటే వీటిని మెటబాలికల్లీ మీ బాడీలో షుగర్ ఓవర్లోడ్ లేకుండా ఉంటే టెస్టోస్టిరాన్స్ మంచిగా పనిచేస్తాయి. గివెన్ అట్ ఎనీ ఏజ్ బ్రాకెట్లో తీసుకున్నా కూడా మనకి ఫస్ట్ సెక్స్ హార్మోన్స్కి కావాల్సింది దిస్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. అది ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ అయినా మేల్ సెక్స్ హార్మోన్స్ అయినా డిపెండెంట్ ఆన్ ద ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. కాబట్టి మీరు జీరో ఫ్యాట్ డైట్స్కి వెళ్ళకుండా కొంచెం నట్స్ అండ్ సీడ్స్, సపోర్టింగ్గా జింక్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్కి కానివ్వండి. జింక్ ఒకటి, వైటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కొంచెం నట్స్ అండ్ సీడ్స్, కొంచెం ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్, లో కార్బ్. ఇది చేసుకొని డైలీ ఎక్సర్సైజ్ జస్ట్ లైక్ ఆడవాళ్ళకి ఎలాంటి అడ్వైస్ అయితే ఉందో 40 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అది చేసుకుంటే ఎస్ట్రోజన్ లెవెల్స్ నార్మల్గా ఉండి టెస్టోస్టిరాన్స్ నార్మల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. లో టెస్టోస్టిరాన్స్ అన్న కండిషన్కి ఇంకేమన్నా మేబీ నిజంగానే అది లో టెస్టోస్టిరాన్ కండిషన్ అనుకుంటే అప్పుడు మెడికల్ హెల్ప్ డాక్టర్స్ నుంచి ఏమైనా హెల్ప్ తీసుకోవచ్చు, హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీ కానీ. బట్ ఫస్ట్ ఇవైతే కరెక్ట్ చేసుకోవాలి.